హలో గాయ్స్, ఈరోజు మన ఛానల్లో అవర్ జనరేషన్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 10ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక చూడకపోతే అది వాచ్ చేసాక ఇది వాచ్ చేయండి, మీకు స్టోరీ లైన్ క్లియర్గా అయితే అర్థమవుతుంది. స్టార్టింగ్ సీన్లో ఇక్కడైతే ట్యూషన్కి కాల్ అనేది వస్తుంది. అది ఎవరో కాదు, ఏయున్ అయితే కాల్ చేస్తుంది అనమాట. ఏయున్ ఏంటి ఇంత సడన్గా కాల్ చేసింది అని చెప్పి ఇక్కడ ట్యూషన్ అయితే అనుకుంటాడు. సరేలే అని చెప్పి కాల్ అనేది లిఫ్ట్ చేసేసరికి ఇక్కడ ట్యూషన్ అయితే అబ్బా తలనొప్పి తెప్పించిందిరా ఇది అనగానే ఏం జరిగిందిరా అని చెప్పి చుట్టుపక్కల ఫ్రెండ్స్ అయితే అడుగుతారన్నమాట. మన చెరి హీరోని కలవాలని చెప్పి అనుకుంటుందంట. దానికోసం మనల్ని హెల్ప్ అయితే అడుగుతుంది. కానీ నాకు ఏం చేయాలో అర్థం అవట్లేదు, హీరోతో పాటు వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు కదా అని చెప్పి అనేసరికి ఇంకా అక్కడే ఉన్న యూక్యూన్ అయితే పదండి నేను కూడా వచ్చి మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి అనేసరికి వీళ్ళకైతే అర్థమవుతుంది యూక్యూన్ అయితే ఎందుకంత తొందరగా ఉన్నాడు హెల్ప్ చేయడానికని. ఇక్కడ హీరో అయితే వాళ్ళ అమ్మగారితో పాటు వెళ్ళిపోతూ ఉంటాడనమాట. అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఇంకా అలా హీరోయిన్ వస్తుందేమో అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ రాదు. అలా కారు ఎక్కేసరికి ఎవరో కానీ హీరోయిన్ అయితే పిలుస్తారు. అది ఎవరో కాదు, ట్యూషన్ పిలుస్తాడనమాట. ఇంకా ట్యూషన్ పిలిచేసరికి హీరో వాళ్ళ అమ్మగారు కూడా ఉండేసరికి ఆంటీ మీరు బాగున్నారా, నేను ఒక విషయం చెప్పడానికి అయితే ఇక్కడికి వచ్చాను. అక్కడ టీచర్ హీ ఉన్నారు కదా, ఆవిడ కొన్ని మెటీరియల్స్ ఇవ్వాలంట, అది కూడా కాంపిటీషన్కి సంబంధించినవి అనగానే ఆకొకసారి నేను టీచర్ హీకి కాల్ చేస్తాను అని చెప్పి ఆవిడైతే అంటది. అయ్యో బాబు దొరికేసాను రా బాబు అని ట్యూషన్ అనుకునేసరికి అప్పుడే ఆవిడకి ఒక ఇంపార్టెంట్ కాల్ కూడా వస్తుంది అనమాట. అది కూడా ఆవిడ ఆఫీస్ దగ్గర నుంచి అర్జెంట్ మీటింగ్ ఉంది, మీరు త్వరగా రావాలి అని అనడంతో సరే అయితే అని చెప్పి ఆవిడ డ్రైవర్కి అయితే చెప్తుంది. వాడి పని అయిపోయిన వెంటనే నువ్వైతే వాడిని ట్రైనింగ్ క్యాంప్ దగ్గర దింపే, నేనైతే బయటికి వెళ్ళాలి నాకు పని ఉంది అని చెప్పి ఆవిడైతే వెళ్ళిపోతుంది. ఇంకా ట్యూషన్ అయితే ఎంక్యూకి మెసేజ్ అయితే పెడతాడనమాట. ఏయూన్ అయితే చెప్తుంది హీరోయిన్కి, నీకు ఒక గుడ్ న్యూస్ ఉంది, నీకు ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. గుడ్ న్యూస్ ఏంటంటే హీరో వాళ్ళ అమ్మగారు హీరో దగ్గర లేరు. బ్యాడ్ న్యూస్ ఏంటంటే డ్రైవర్ని అప్పచెప్పి మరీ వెళ్ళారు ఆవిడ అని చెప్పి అనగానే మన హీరోయిన్ అయితే ఆలోచనలో పడిపోతుంది అనమాట. ఇప్పుడు నేను ఏం చేయాలి, హీరోని ఎలా కలవాలని. ఏయూన్ అయితే నువ్వు కంగారు పడుకు, మేము ఏదో ఒకలాగా డ్రైవర్ని డ్రైవర్ చేస్తాము, నువ్వైతే హీరోని వెళ్ళి కలిసి మీ అమ్మగారు ఇచ్చిన స్టఫ్ అనేది ఇచ్చేసి వచ్చే అని చెప్పి అంటది. ఇంకా వీళ్ళైతే పైకి వెళ్తున్నసరికి అక్కడికైతే నిజంగా టీచర్ హీ అయితే ఉంటుంది అనమాట. ఇంకా టీచర్ హీ హీరోని చూసేసరికి మన హీరోయిన్ కూడా చూస్తుంది అనమాట టీచర్ హీ అక్కడ ఉండడం. అయ్యో బాబు ఇప్పుడు టీచర్ హీ ఉంది, దీనికి దొరికేమంటే అయిపోతాం అని చెప్పి అనుకునేసరికి టీచర్ హీ అయితే అంటది, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, మీ అమ్మగారు ఎక్కడికి వెళ్ళారు, మీ అమ్మగారితో పాటు నువ్వు వెళ్ళిపోయావు అనుకున్నానే అని అనగానే అక్కడ నా మెటీరియల్స్ ఏమైనా ఉన్నాయేమో నేను మర్చిపోయానేమో అనుకొని వచ్చాను మేడం, అక్కడ కొన్ని మెటీరియల్స్ కోసం వచ్చాను అనగానే నువ్వేమీ కంగారు పడకు, సైమన్ అయితే ప్రతి ఒక్కటి నీట్గా ప్యాక్ చేసి మరీ ఉంచింది నీకోసం, నువ్వేది మర్చిపోలేదు సరేనా అని చెప్పి అంటనమాట. ఇంకా మన హీరోయిన్ అయితే ఇదొక్కద్రా బాబు నా తలనొప్పికి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంకా మన హీరో ఏం చేసేది లేక అలా ఉండేసరికి డ్రైవర్ అయితే పద మనం ఇంకా వెళ్ళాలి అని చెప్పి హీరోని అయితే అంటాడు. ఇంకా హీరో కూడా ఏం చేసేది లేక వెళ్ళిపోతూ ఉండేసరికి ఇంకా అప్పుడే అక్కడ సైమన్ అయితే చూస్తుందన్నమాట. హీరో ఏంటి క్యాంపస్లోకి వచ్చాడు, ఆంటీతో పాటు వెళ్ళిపోయాడు కదా, సడన్గా ఇక్కడ ఉన్నాడేంటి అని చెప్పి అనుకుంటారు. ఇంకా వెనకాల చూసేసరికి హీరోయిన్ వాళ్ళ బ్యాచ్ అంతా ఉంటారన్నమాట. ఇంకా సైమన్కి డౌట్ అయితే వస్తుంది. ఇంకా హీరో వెళ్ళిపోయేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అక్కడ నుంచోవడం అనేది డ్రైవర్ అయితే చూస్తూ ఉంటాడు. ఇంకా ఏమీ చేసేది లేక పిల్లల్ని ఇబ్బంది పెట్టడం కాకుండా సరే బాబు నాకు కొంచెం ఆకలేస్తుంది, నేను పక్క షాప్కి వెళ్ళి నూడిల్స్ అయితే తింటాను, నువ్వు కొంచెం సేపు కాలేజ్లో ఉండు అని చెప్పి అంటాడనమాట. ఇంకా డ్రైవర్ అలా అనేసరికి ఇంకా హీరో కూడా బయటకు అనేది వస్తాడు. ఇంకా హీరోయిన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా హీరోని చూశాను అని కలిశానని చెప్పి ఇంకా వాళ్ళ అమ్మగారు ఇచ్చిన శాండ్విచ్ అనేది హీరోకి ఇచ్చి తిను, ఇది నీకోసమే నేను మా అమ్మగారి చేత చేయించాను అని చెప్పి అనగానే ఇంకా హీరో కూడా తింటూ ఉంటాడు. నీకు తెలుసా నేను ఎప్పుడూ ఒంటరిగా ఉండేవాడిని అనిపించింది చిన్నప్పుడైతే, కానీ ఎప్పుడైతే మీరు పరిచయం అయ్యారో నేను ఎప్పుడు ఒంటరిగా అయితే అనుకోలేదు, కానీ తర్వాత మీరు నాకు దూరం అయ్యారు, అప్పుడు నా దగ్గర మ్యాథ్స్ అనేది ఉంది, నేను మ్యాథ్స్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినంత వరకు ఒంటరిగా ఉండేవాడిని కాదు, కానీ దానికి సొల్యూషన్ దొరికేసిన ప్రతిసారి నేను ఒంటరిగా ఫీల్ అయ్యేవాడిని, కానీ మళ్ళీ నేను ఒంటరిగా ఫీల్ అయినప్పుడు మీరైతే ఉన్నారు అని హీరో చెప్పినప్పుడు హీరోయిన్ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. అయినా స్కూల్లో ఎలా ఉంది, నువ్వంతా బాగానే ఉన్నావా అనగానే నేను చాలా బాగా ఉన్నాను, నేను ఏ విషయమూ పట్టించుకోవట్లేదు, కానీ నన్నే ఒక విషయం చంపేస్తుంది, ఫిజిక్స్ సబ్జెక్ట్ నాకు అసలు నచ్చట్లా, దాని మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి అనగానే ఎందుకు నువ్వు అంతలా ఆలోచిస్తున్నావు అని అడుగుతాడనమాట. ఏమీ లేదు అనగానే ఎందుకు నువ్వు నా వంక తిరిగి చూడట్లేదు, ఎందుకు అటు ఇటు తిరుగుతున్నావు అని హీరోయిన్ అడిగేసరికి ఏముంది ఫస్ట్ నువ్వే నా వంక చూడడం మానేసావు, అందుకే నేను చూడట్లేదు అనగానే నేను ఎలా చూడాలనుకుంటానో తెలుసా, నువ్వు ఎప్పుడైతే 18 years కంప్లీట్ చేసుకొని పర్ఫెక్ట్ ఉమెన్లా ఉంటావో అప్పుడు నిన్ను నాకు చూడాలనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడనమాట. ఇదంతా వెనకాల నుంచి సైమన్ అండ్ తన ఫ్రెండ్ వింటారు. లీగంగా అయితే సైమన్తో అంటాడు, నీకు అర్థమవుతుందా ఇక్కడ హీరోయిన్ హీరో ఫ్యూచర్ని నాశనం చేసేస్తుంది, వాళ్ళిద్దరూ అసలు ఏం చేస్తున్నారో వాళ్ళకైనా అర్థమవుతుందా, ఒకళ్ళ జీవితం నాశనం అయ్యే వరకు ఇలాగే చేస్తారా, ఈ విషయం ఎలాగైనా మన ఆంటీకి అయితే చెప్పాలి, హీరో జీవితాన్ని కాపాడాలి అనగానే ఇక్కడ సైమన్ అయితే అంటది, నువ్వంతేమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు, చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి ఆ హ్యాబిట్స్ మానుకోలేకపోతున్నారు అంతే, అంతకు మించి వాళ్ళిద్దరి మధ్య
ఏమీ లేదనగానే, హే సైమన్, నీకేమైనా అర్థమవుతుందా? నువ్వెందుకు ఇంకా ఇలా నటిస్తున్నావు? వాళ్ళిద్దరి మధ్య ఏం జరగట్లేదని నీకు అర్థమవుతుంది కదా హీరోయిన్ని ఎలా ట్రీట్ చేస్తున్నాడో, ఏ ఉద్దేశంతో ట్రీట్ చేస్తున్నాడో అనేది. కానీ నువ్వెందుకు ప్రిటెండ్ చేసుకుంటున్నావు అని చెప్పి అనగానే, నేను చెప్పాను కదా అక్కడ ఏమీ లేదని చెప్పి అయినా అని అనేసరికి ఇంకా ఇక్కడ సైమన్ వాళ్ళ ఫ్రెండ్కి అయితే చాలా కోపం వస్తుంది అనమాట. నీకు అసలు అర్థం కావట్లేదు, నువ్వేమనుకుంటున్నావు? నీకేమైనా అర్థమవుతుందా? నువ్వు బెస్ట్, తన బెస్ట్, మీ ఇద్దరు బెస్ట్ కాబట్టి పర్ఫెక్ట్ కపుల్ అయిపోతారని అనుకుంటున్నావా? అలా కాదు, ఒకరికి ఫీలింగ్స్ అనేవి ఉండాలి. నీ మీద తనకి అలాంటి లేవు, అవన్నీ హీరోయిన్ మీదే ఉన్నాయి. ఈ విషయం మనం ఆంటీకి ఎలాగైనా చెప్పాలి, లేకపోతే హీరో ఫ్యూచర్ నాశనం అయిపోయినట్టే అని అనగానే సైమన్ అయితే అంటది, ఇది నాకు సంబంధించినంత వరకు నా విషయమే అండ్ ఆంటీని దీంట్లో ఇన్వాల్వ్ చేయాలనుకుంటా, ఇది నేనే హ్యాండిల్ చేస్తా, ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు అని చెప్పి వెంటనే టీచర్ హీకి ఈ విషయం చెప్పడానికి అయితే వెళ్తాదన్నమాట. ఇంకా టీచర్ హీ అయితే అక్కడ సైమన్ చూసి, సైమన్ ఇలారా, ఈరోజు నీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, నీదే కాదు హీరోయిన్ కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మీ చైర్ లీడర్ టీచర్ అయితే చెప్పారు తను చాలా బాగా డ్యాన్స్ చేసింది అని చెప్పి, అండ్ నువ్వు టీంని బాగా లీడ్ చేసావని కూడా చెప్పారు. మీ ఇద్దరిని తెగ పొగడేస్తూ ఉన్నారు మన క్లాస్ తరపు నుంచి అయితే. అండ్ హీరోయిన్ అయితే చదువు విషయంలో కొంచెం వెనకబడింది, అలాగని తన మొద్దు అయితే కాదు, తను చాలా కష్టపడి చదువుతుంది. తన కోసం నువ్వు కొంచెం హెల్ప్ చేయాలి, తన్ని కొంచెం చూసుకోవచ్చు కదా, స్టడీలో హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పి టీచర్ అయితే చెప్తారన్నమాట. ఇంకా సైమన్ అయితే టీచర్కి ఏం చెప్పాలని వచ్చిందో అదైతే చెప్పదు. ఇంకా హీరోయిన్ మీద పాజిటివ్ ఒపీనియన్ ఉందని తెలిసి ఇంకా వెంటనే తనైతే ఆలోచనలో పడిపోతుంది. ఇంకా లీగా అయితే అంటాడు, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అనగానే, మనం ఇప్పుడు ఏం చేయలేం, హీరోకి హెల్ప్ చేయాలంటే మనం వెంటనే ఆంటీకి కాల్ చేసి ఇక్కడ ఏం జరుగుతుందో అంతా చెప్పాలి అని చెప్పి అంటదన్నమాట. ఇంకా అలా అయితే వీళ్ళిద్దరు అనుకుంటారు. ఇంకా అప్పుడే అక్కడికి గాసిప్స్ చెప్పుకొని ఇద్దరు అమ్మాయిలు అయితే వస్తారు. వీళ్ళిద్దరిని అయితే ఇక్కడ ఉన్న వీళ్ళ ఫ్రెండ్స్ అయితే చూస్తారన్నమాట, హీరోయిన్ ఫ్రెండ్స్. ఇంకా వీళ్ళేంటి ఇక్కడికి వస్తున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడే యూక్యూన్ అయితే, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, మాకు చెప్పొచ్చు కదా మీరేం చేస్తున్నారో, మీతో పాటు మేము వస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి అనగానే ఒక అమ్మాయి అయితే చెప్తుంది, అక్కడ హీరోయిన్ ఇద్దరు అయితే మాట్లాడుకుంటున్నారంట, వాళ్ళిద్దరిని చూడడానికి అయితే వెళ్తున్నాం అండ్ వాళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుందంట కదా అని చెప్పి అంటూ ఉంటారన్నమాట. ఇంకా అంతలోకే మన హీరోయిన్ మాట్లాడుకునేసరికి హీరోయిన్కి అయితే ఫోన్ వస్తుంది, అదెవరో కాదు యూక్యూన్ అయితే చేస్తుంది అనమాట. మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి అనగానే ఇక్కడ మాత్రం వీళ్ళ ఫ్రెండ్స్ మాత్రం వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తారన్నమాట. ఈ విషయం మీకు ఎవరు చెప్పారో చెప్పొచ్చు కదా అని చెప్పి వాళ్ళని అయితే అడుగుతూ వాళ్ళని మాటల్లో పెడుతూ ఉంటారన్నమాట. ఇంకా అప్పుడే హీరోయిన్ అయితే అక్కడి నుంచి తప్పించుకోవాలని అక్కడున్న గోడను అయితే ఎక్కడానికి ట్రై చేస్తూ ఉంటారు. హీరో అయితే ఫస్ట్ కిందకైతే దిగుతాడనమాట. ఇంకా హీరోయిన్ అయితే తన భుజాల మీద ఎక్కించుకోవాలని చెప్పి అనుకుంటాడు. ఇంకా అలా హీరోయిన్ అయితే భుజం మీద ఎక్కించుకొని పరిగెట్టేసరికి వాళ్ళ వెనకాలైతే కుక్క కూడా పడుతూ ఉంటది. హీరోయిన్ అయితే అడుగుతుంది, నన్ను త్వరగా కిందకి దింపు అంటే, నాకు దింపాలనే ఉంది కానీ కుక్క మాత్రం ఆగట్లేదు కదా దింపడానికి అని చెప్పి హీరో అయితే పరిగెట్టుకుంటూ ఉంటాడనమాట. ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు అయితే ఎక్కడైతే ఉన్నారో అక్కడికైతే వచ్చి చూసేసరికి అక్కడ హీరోయిన్ ఇద్దరు ఉండరన్నమాట. ఏంటి ఇక్కడే ఉన్నారని కూడా చెప్పారు కదా సైమన్ వాళ్ళు, ఇక్కడ లేరేంటి అని చెప్పి అనుకుంటారు. కుక్క మాత్రం హీరో వాళ్ళ వెనకాల అయితే పడుతుంది. ఇదేంట్రా నన్ను వదలట్లేదు అని చెప్పి హీరో అయితే అనుకునేసరికి అప్పుడే బైక్ అనేది అడ్డుగా రావడంతో హీరోయిన్ ఇద్దరు అయితే పడిపోతారన్నమాట. ఇంకా వెంటనే హీరో అయితే కంగారు పడి ఫాస్ట్గా అయితే లేచి హీరోయిన్ అయితే లేపి, నువ్వు బాగానే ఉన్నావా అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతాడు. కానీ అప్పటికి హీరోకి అయితే రక్తం అనేది వచ్చేస్తుంది. హీరోయిన్ అయితే నీకు రక్తం వస్తుంది అని చెప్పి వెంటనే చూసి ఇంకా రక్తాన్ని చూసి హీరోయిన్ అయితే చాలా కంగారు పడి అక్కడికక్కడే కళ్ళు తిరిగి అయితే పడిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా హీరోయిన్ కళ్ళు తిరిగి పడిపోవడం చూసిన హీరో అయితే వెంటనే హీరోయిన్ని పట్టుకొని పరిగెడుతూ ఉంటాడనమాట. హీరోయిన్కి ఏమైపోయిందో ఏంటో అని చెప్పి ఇంకా మన హీరోయిన్కి అయితే స్పృహలో కూడా ఉండదు. ఇంకా హీరో అయితే పట్టుకొని హాస్పిటల్కి అయితే తీసుకెళ్తాడు. కానీ హీరోయిన్ బాగానే ఉంటుంది, ఒక చోట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఏడడం అయితే అక్కడ ఒక పర్సన్ చూస్తాడు, తను ఎవరో కాదు హీరో ఒక డ్రైవర్ మాట. ఇంకా హీరోయిన్ దగ్గరికి వచ్చి, ఎందుకమ్మా నువ్వు ఏడుస్తున్నావు అని చెప్పి హీరోయిన్ అయితే అడిగితే, ఇదంతా నా వల్లే జరిగింది, ఇప్పుడు హీరోకి అయితే నా వల్లే దెబ్బ తగిలింది, నా వల్ల మీకు కూడా ఇబ్బందే కదా అంకుల్ అని చెప్పి అంటూ ఉంటాయన్నమాట. ఇంకా ఆ డ్రైవర్ అయితే ఏమీ కాదు, తను బాగానే ఉన్నాడు, తన్ని ఇప్పుడు ఎగ్జామింగ్ చేస్తున్నారు, నువ్వైతే కంగారు పడమాకు, స్కూల్కి అయితే తిరిగి వెళ్ళిపో అని చెప్పి అంటారన్నమాట. ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి అంటది. ఇంకా అంతలోకి అక్కడికి హీరో వాళ్ళ ఫాదర్ కూడా వచ్చి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావమ్మా అని చెప్పి హీరోయిన్ని పలకరిస్తారన్నమాట. హీరోయిన్ అయితే చెప్తుంది, హీరోకి దెబ్బ తగలడానికి కారణం నేనే, నన్ను కాపాడాలని చెప్పి అనుకొని తనకి స్కూటీ అయితే అడ్డొచ్చింది, నన్ను కాపాడాలనుకొని తనకి తాను గాయం అయితే చేసుకున్నాడు అంకుల్, తనకి ఎలా ఉంది అని చెప్పి హీరోయిన్ అయితే అడిగేసరికి వాళ్ళ నాన్నగారు అయితే చెప్తారు, తనకి బాగానే ఉంది, ఇప్పుడు ఎగ్జామింగ్ అనేది చేస్తున్నారు, నువ్వైతే ఏడవ మాకు అని చెప్పి అనగానే, నన్ను క్షమించండి అంకుల్, ఇదంతా నా వల్లే జరిగింది అంటే, సరే నేను తను చూసుకుంటాను, నువ్వైతే వెరీ అవ్వ మాకు, స్కూల్కి అయితే తిరిగి వెళ్ళిపో అని అంటారన్నమాట. హీరోయిన్ స్కూల్కి వెళ్ళగానే తన ఫ్రెండ్స్ అయితే అడుగుతారు, హీరోకి ఎలా ఉంది, బాగానే ఉందా అని చెప్పి అనేసరికి, తనకి చాలా అంటే చాలా రక్తం అయితే పోయింది, తనకి కొన్ని కుట్లు కూడా పడ్డాయి, ఏం పర్లేదు ఇప్పుడు తను బాగానే ఉన్నాడు, ఏ డేంజరు లేదు అని చెప్పి అంటదన్నమాట. నేను క్లాస్కి అయితే వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాను అని అనగానే, మేమైతే కనుక్కున్నాం, ఆ అమ్మాయిలకి చెప్పింది ఎవరో కాదు, లీగి అండ్ సైమన్ మాత్రమే, వాళ్ళు మాత్రమే చెప్పారంట అనగానే, సరేలే ఇది
ఇప్పుడు నేను పట్టించుకోలేను, నేను క్లాస్కి వెళ్తాను అని అనగానే ఇక్కడ డూషన్ అయితే అంటాడు, నువ్వు క్లాస్కి వెళ్ళడం అంత మంచిదైతే కాదు, ఎందుకంటే ప్రతి ఒక్క అమ్మాయి హీరోకి గాయమైంది నీ వల్లే అని చెప్పి కోపంగా ఉన్నారు అండ్ వాళ్ళందరూ ఇప్పుడు నిన్ను ఏం మాట్లాంటారో నీకే తెలియదు, సో నువ్వు క్లాస్కి వెళ్ళకపోవడమే మంచిదని డూషన్ అనేసరికి నేనేమీ భయపడను, నాకు భయపడాల్సిన అవసరం అయితే లేదు, నేను తప్పు అయితే చేయలేదు కదా అని చెప్పి అంటదన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే ఏమాత్రం భయపడకుండా క్లాస్కి వెళ్ళడానికి అయితే బయలుదేరిపోతుంది. ఇక్కడ హీరోయిన్ అయితే వాళ్ళ నాన్నగారి ఇంటికైతే తీసుకువెళ్తారు. హీరో అయితే వాళ్ళ డాడీతో చెప్తాడనమాట, నాన్న నువ్వు ఈ విషయం అమ్మకైతే తెలియనివ్వకు అనగానే, మీ అమ్మకి నేను చెప్పకముందే అన్నీ తెలిసిపోతాయి, మీ అమ్మే నన్ను హాస్పిటల్కి వెళ్ళమని కాల్ చేస్తుంది, అయినా నువ్వు ఫస్ట్ స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మంచిది, అదర్ యాక్టివిటీస్ మీద కాదు అనగానే హీరో అయితే అంటాడు, ఎందుకు నాన్న నువ్వు అలా మాట్లాడుతున్నావు, నువ్వెందుకని నా విషయంలో అలా అంటావు, నువ్వు నన్ను కాపాడొచ్చు కదా అమ్మ దగ్గర నుంచి, లేదా నువ్వు నాకు హెల్ప్ అయినా చేయొచ్చు కదా నాన్న, మీకు తెలుసా నాకు అమ్మ చాలాసార్లు చెప్పింది, నేను కనుక హీరోయిన్తో ఉంటే హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీని అందరినీ ట్రాన్స్ఫర్ చేసేస్తుందంట, అసలు ఇది ఎంతవరకు మంచి పద్ధతి, నీకు తెలీదా నాన్న వాళ్ళు మనల్ని ఎలా చూసారో అనేది, మనకి ఫుడ్ పెట్టారు నాన్న, ప్రతిసారి నన్ను తన సొంత కొడుకులా చూసేవారు, ఆ కుటుంబం గురించి తెలిసి కూడా నువ్వు ఏమాత్రం మాట్లాడట్లేదు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు నాన్న, మీకేనా, మీరు ఒక లీడరే కదా, మీ బాధ్యతని మీరు తీసుకోవచ్చు కదా, ఇంకోసారి అమ్మ ఇలాగేమైనా చేస్తే నేను అమ్మతో ఫైట్ చేయాల్సి వస్తుంది, ఇప్పుడే చెప్తున్నా అని అనగానే, అవునా ఎలా ఫైట్ చేస్తావో చెప్పు అని చెప్పి వాళ్ళ నాన్నగారు అయితే నవ్వుతూ అడుగుతారన్నమాట. ఆ మాటకి హీరో అయితే చెప్తాడు, నేనైతే చెప్తాను తన మీద నేను రిపోర్ట్ అనేది చేస్తా, తన సుపీరియర్స్కి తనకిచ్చిన పవర్స్ అనేది తను మిస్యూజ్ చేస్తుంది అని చెప్పి నేనైతే కంప్లైంట్ అనేది చేయాల్సి వస్తుంది నాన్న అని చెప్పి అంటాడనమాట. ఈ మాట విన్న హీరో వాళ్ళ నాన్నగారు అయితే, రే తను మీ అమ్మరా, మీ అమ్మ మీద అలా కంప్లైంట్ ఇస్తావా చెప్పు, నువ్వు తన కొడుకువి, తన పట్ల ఎలా ఉండాలో నీకు తెలీదా అంటే, కానీ అమ్మ ఎందుకు నా పట్ల అలా ఉంటుంది, అమ్మకు తెలీదా నేను తన కొడుకునని, నేనే గుర్తుపెట్టుకోవాలా తను నా అమ్మని, ఎందుకు నా అమ్మ నా విషయంలో ఇలా ప్రవర్తిస్తుంది, నాకు కొంచెం ఫ్రీడమ్ కావాలనుకుంటున్నాను, నాకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, నేను నా ఫ్రెండ్స్తో హ్యాంగ్ అవుట్ చేయాలని అనుకుంటాను కదా, నాకు కూడా ఫ్రీడమ్ ఉండాలి కదా, ప్రతిరోజు ఒకటే పని చేయాలంటే ఎలా కావాలి, నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఎప్పుడైనా నేను ప్రాబ్లంలు ఉంటే నువ్వు ఒక దెయ్యంలాగా మాయమైపోతావు, ఎందుకని చెప్పి తన గురించే పట్టించుకోవాలి, నా ఫీలింగ్స్ గురించి కూడా నువ్వు పట్టించుకోవచ్చు కదా అని చెప్పి అంటాడనమాట. ఇక్కడ హీరోయిన్ అయితే క్లాస్ రూమ్కి వెళ్ళగానే అమ్మాయిలు అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు, చూసావా సైమన్ అది వచ్చింది, ఎంత సైలెంట్గా వచ్చి కూర్చుందో అని చెప్పి సైమన్ని రెచ్చగొట్టేసరికి సైమన్ అయితే ఇంకా హీరోయిన్ దగ్గరికి అయితే వెళ్తానమాట. అసలు నీకు అర్థమవుతుందా నువ్వు ఏం చేస్తున్నావో, అసలు ఎందుకని చెప్పి హీరో పట్ల నువ్వు అలా చేస్తున్నావు, ఏం చేసావాడిని అని చెప్పి హీరో గురించి అడుగుతూ ఉంటారన్నమాట. ఇంకా హీరో వాళ్ళ నాన్నగారు కూడా ఇక్కడ ప్యారలల్గా హీరోని అయితే అడుగుతారు, సరే నువ్వు చెప్పు నువ్వేం చేయాలనుకుంటున్నావు, నీకేం కావాలి అనగానే ఇంకా హీరోయిన్ అయితే చెప్తుంది, నేను తనతో మంచి ఫ్రెండ్లా ఉండాలనుకుంటున్నాను, తన్ని నేను నా మంచి ఫ్రెండ్ చేసుకోవాలనుకుంటున్నాను అంతే అని చెప్పి హీరోయిన్ చెప్పేసరికి సేమ్ ఆన్సర్ ఇక్కడ హీరో కూడా చెప్తాడనమాట. మేమిద్దరం కలిసి ఉండాలనుకుంటున్నాం, అందరికీ భయపడకుండా ధైర్యంగా మా ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాం, మేము కలిసి తినాలనుకుంటున్నాం, కలిసి ఆడుకోవాలనుకుంటున్నాం, కలిసి చదువుకోవాలనుకుంటున్నాం, మేము కలిసి క్లాస్లో ఉండాలనుకుంటున్నాం, మేము ఇంటికి కలిసి వెళ్ళాలనుకుంటున్నాం అని ఒకరికొకరు సేమ్ ఆన్సర్స్ అనేవి చెప్తూ ఉంటారన్నమాట. మేము కలిసి బయటికి వెళ్ళాలి, హ్యాంగ్ అవుట్ చేయాలి, మాకంటూ ఒక టైం అనేది కేటాయించుకోవాలి, అలా మేము ఒకరికొకరం ధైర్యంగా ఉండాలి, సపోర్ట్ చేసుకోవాలి, ఇదే మాకు కావాలి అని చెప్పి ఒకరికొకరు చెప్పేసరికి ఇక్కడ సైమన్ అయితే అంటది, నీకు తెలుసు కదా హీరో వాళ్ళ అమ్మగారికి నువ్వంటే అసలు ఇష్టం లేదు, ఆవిడ నేను ఎంత ద్వేషిస్తుందో నీకు తెలుసు కదా అని అనేసరికి హీరోయిన్ కూడా అంటది, అవును నాకు తెలుసు, కానీ హీరో నన్ను ద్వేషించట్లేదు కదా, నేను ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటుంది హీరోతో, వాళ్ళ అమ్మతో కాదు, నాకు కావాల్సింది హీరో ఇష్టం, వాళ్ళ అమ్మది కాదు అని చెప్పి అంటదన్నమాట. ఈ మాటకి సైమన్కి నోటి నుంచి మాట కూడా రాదు, ఇంకా సైలెంట్గా తన ప్లేస్కి వెళ్ళిపోయి కూర్చొని ఉంటుందన్నమాట. ఇంకా అక్కడ అమ్మాయిలు కూడా ఏమీ మాట్లాడు హీరోయిన్ చెప్పిన ఆన్సర్కి. ఇదంతా చూసిన యూక్యూన్ అయితే అనుకుంటాడు, ఇప్పుడు నిజంగా నువ్వు ఎదిగావు, నీకు రెక్కలు అనేవి వచ్చినాయి, నువ్వు ధైర్యంగా ఉన్నావు అని చెప్పి. సో ఇక్కడ యూక్యూన్కి అయితే గుర్తొస్తుంది అనమాట. హీరోయిన్ చిన్నప్పుడు అయితే అంటది కదా, నీ త్వరగా పెద్ద అయిపోయి నాకు రెక్కలు వచ్చేయాలి, నేను బాగా ఎగరాలి, నేను ధైర్యవంతురాల్లా ఉండాలి అని చెప్పి ఇదంతా యూక్యూన్కి గుర్తొస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ హీరో వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిన వెంటనే హీరోయిన్ అయితే చూసి, నీకు నిజంగా గట్టిగా దెబ్బ తగిలింది, నీకు నొప్పిగా ఉందా అని చెప్పి అడగగానే, నాకు అంత నొప్పిగా ఏమీ లేదు, నన్ను అంతలా ఏమీ గాయపరచలేదు అని చెప్పి హీరో అయితే చెప్తాడనమాట. కానీ నీకు దెబ్బ తగిలింది, నాకు తెలుసా నొప్పి ఎలా ఉంటుందో, నేను నీతో ఉంటే ఈ దెబ్బ తగలకపోదును, నేను ఎప్పుడు నీతోనే ఉండాలనుకుంటా, ఎందుకో తెలిసింది కదా ఇప్పుడైనా అని చెప్పి అనేసరికి హీరో అయితే, సరే నాన్న నేను నా రూమ్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాను, నాకు కొంచెం రెస్ట్ కావాలి, ఈ మాటలన్నీ నేను తీసుకోలేను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. అలాగైతే నువ్వు నా మాటని పట్టించుకోవట్లేదు కదా, అంత పట్టించుకోలేని వాడివైతే నీ హాస్పిటల్ బిల్ నువ్వే పే చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇక్కడ మాతో ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నావు అని అనగానే ఇంకా హీరోకి కోపం వస్తుంది. అమ్మ నీకు అర్థమవుతుందా, నేను ఇవన్నీ హ్యాండిల్ చేయలేను కదా, ఇప్పుడు నేను చిన్నపిల్లోడిని, అయినా సరే నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అనగానే వాళ్ళ నాన్నగారు అయితే అంటారు, నువ్వు హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా చేయాలనుకుంటే నీ మీద నేను రిపోర్ట్ అనేది చేయాల్సి వస్తుంది, ముందుగా ఆలోచించుకొని చెయ్యి ఏ చేసినా అని చెప్పి వార్నింగ్ అయితే ఇస్తారన్నమాట. ఈ మాట వినగానే హీరో వాళ్ళ అమ్మగారికి కోపం వచ్చి,
మీరు ఇప్పుడు నిజమైన లీడర్లా ప్రవర్తిస్తున్నారేంటి? మీ యొక్క సబార్డినేట్స్ దగ్గర చాలా చాలా లీడర్షిప్స్ని క్వాలిటీస్ని మెయింటైన్ చేస్తున్నారు. మీరు చాలా ఎదిగిపోయారు. కానీ ఎందుకని మీరు నా కొడుకు విషయంలో ఇలా చేయలేదు? మీ యొక్క నిర్లక్ష్యం వల్ల నా పెద్ద కొడుకుకి చాలా అంటే చాలా గాయాలైనవి, చనిపోయాడు కూడా. మీరు ఒక మంచి తండ్రి ఎప్పటికీ కాలేకపోయారు. అర్థమవుతుందా? అంటే నేను కూడా వాడిని కాపాడడానికే ట్రై చేశాను, కానీ అది యాక్సిడెంట్ ద్వారా జరిగింది అని అంటూ ఉంటారన్నమాట వాళ్ళ నాన్నగారు. కానీ ఎందుకని చెప్పి నువ్వు పాస్ట్ని తీసుకొస్తున్నావు? పాస్ట్ని పాస్ట్లా వదిలేయచ్చు కదా, ఇప్పుడు పాస్ట్ని ఎందుకు తీసుకొచ్చి వీడి మీద రుద్దుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. వాడు చిన్నపిల్లోడే, వాడికి వాడి ఫ్రెండ్స్తో కలిసి హ్యాంగ్ అవుట్ చేయాలని చెప్పి ఉంటుంది. ప్రతిసారి ఒకరి దగ్గరే ఒకే రూమ్లోనే ఉండి అదే చదువు 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 అంటే ఎలా చదువుతాడు? వాడికి ఫ్రెండ్స్తో కొంచెం ఎంజాయ్ చేయాలంటుంది కదా అనగానే, మీరేం చేస్తున్నారు? మీకు ఏమైనా అర్థమవుతుందా? నేను చిన్నప్పుడే చెప్పాను వాడిని ఆ పల్లెటూరు తీసుకువెళ్ళొద్దని. ఆ పల్లెటూరుకి వెళ్ళినప్పుడు ఒకసారి పెద్ద గాయమే జరిగింది, పెద్ద ప్రమాదం జరగబోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయితో కలిశాడు, ఆ అమ్మాయి వల్ల తనకి రక్తం కూడా వచ్చింది. అంతే పిల్ల వల్లే జరుగుతుంది అని చెప్పి అనగానే, తన ఫ్రెండ్ కాదు, వాడి నాశనాన్ని చేయడానికే వచ్చింది. వాడి నాశనం చేయడానికి తను కలిసి వస్తుంది, ఎప్పుడు వాడి నాశనం కోసమే నెత్తుక్కుంటూ వస్తున్నట్టుంది. అది పెద్ద డిజాస్టర్ అనగానే, మన ఇంట్లోనే పెద్ద డిజాస్టర్ నువ్వే ఒక ప్రాబ్లమ్ని క్రియేట్ చేసి అది సాల్వ్ చేసేసానని అనుకుంటున్నావు. ఎప్పుడు ఆ ఇతరులను అనడం కాదు, నీ ప్రాబ్లం ఏంటో నువ్వు చూసుకోవచ్చు కదా అనగానే, నువ్వు నా పిల్లలకి తండ్రిగా ఉండడానికి అస్సలు సరిపోవు, నువ్వు నా దగ్గర ఇలాంటి మాట్లాడడానికి అర్హుడవే కాదని చెప్పి అంటది. హీరో వాళ్ళ అమ్మగారు వెంటనే హీరోయిన్ వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మగారితో మాట్లాడుతుంది. కొంచెం వాటర్ తీసుకోండి అంటే నాకేం అక్కర్లేదు, నేను ఇప్పుడు ఈ టైంలో వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు నన్ను క్షమించండి. అసలు ఏం జరుగుతుందో మీకు కూడా తెలియాలి కదండి మీ ఇంట్లో, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఈరోజు మా అబ్బాయికి ఒక విషయం అయితే జరిగింది. తనని స్కూటీ అనేది గుద్దడం వల్ల తనకైతే కుట్లు కూడా పడ్డాయి, చాలా రక్తం అనేది కోల్పోయాడు. అది కేవలం ఎవరి వల్ల అయ్యి ఉంటుంది అనుకుంటున్నారు? అది కేవలం మీ అమ్మాయి వల్లే జరిగింది. ఎందుకు అనేది మీ అమ్మాయిని అడగండి అని చెప్పి హీరోయిన్ వంక చూసి, ఏం జరిగిందో మీ పేరెంట్స్కి నువ్వే చెప్పమ్మాయి అని చెప్పి అనేసరికి హీరోయిన్ వాళ్ళ అమ్మగారు కూడా, ఏం జరిగింది తల్లి, ఏం జరిగిందో నాకు చెప్పు అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతారన్నమాట. ఇంకా అలాగ అడిగేసరికి హీరోయిన్ కూడా చెప్తుంది, ఈరోజు నువ్వు ఇచ్చిన బన్ ఉంది కదమ్మా, అది నేను హీరోకి ఇచ్చాను. అప్పుడు ఎవరో కానీ మేము ఎక్కడ ఉన్నామని చెప్పడానికని చెప్పి వచ్చారు. అక్కడి నుంచి తప్పించుకోవాలని చెప్పి మేమిద్దరం అయితే వచ్చేసరికి మా వెనక కుక్క పడింది. నన్ను కాపాడే ప్రాసెస్లో తనైతే పడిపోయి తనకి గాయం జరిగింది అనగానే, ఇక్కడ హీరోయిన్ వాళ్ళ అమ్మగారు అయితే, మీ అబ్బాయి మెడికల్ బిల్ అంతా మేమే పే చేస్తాము, మమ్మల్ని క్షమించండి అనగానే, నేను డబ్బు గురించి కాదండి ఇక్కడికి వచ్చింది మాట్లాడడానికి, ఒక ఇద్దరు జీవితాల గురించి. నేను ఇదంతా మీ అమ్మాయి గురించి అని చెప్పి అనట్లా, మీ అమ్మాయిని బ్లేమ్ చేయట్లేదు. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఇప్పుడు ఇంకా వాళ్ళు యంగ్గా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు స్టడీ మీద ఫోకస్ చేస్తే మంచిది, అదర్ యాక్టివిటీస్ మీద కాదు. ఇది లాస్ట్ టైం చాలా అంటే చాలా మెస్సీ చేసేసారు, చాలా గొడవ చేశారు, అలా జరగకూడదని చెప్పి అనుకుంటున్నాను. 10 మందికి తెలియకూడదు కదండి, ఎందుకంటే నాకు కొడుకున్నాడు, నా కొడుకు 10 మందికి తెలిసినా పర్లేదు, ప్రతి ఒక్క అమ్మాయి వాడినే కోరుకుంటుంది. కానీ మీ అమ్మాయి అలా కాదు, ఒక ఆడపిల్ల జీవితం ఏమవ్వకూడదు అనుకుంటున్నానో అర్థమవుతుంది కదా. ఆడపిల్ల తల్లిదండ్రుల మీరు ఎలా ఉండాలో మీకు అర్థమవుతుంది, మీ అమ్మాయిని ఎలా క్రమశిక్షణలో పెట్టుకోవాలో కూడా తెలుస్తుంది. నేను ఎలా చెప్తున్నానో మీకు అర్థమవుతుంది కదా. ఇంకా నేను వెళ్తున్నాను, వాళ్ళు ఇంకా వయసులో ఉన్నారు, అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయకూడదు. మీరు కూడా మీ పిల్లల్ని ఎంత లిమిట్స్లో ఉండాలో అది అన్నీ గుర్తు చేయండి. పిల్లలకి ఒక బౌండరీ అనేది ఉంటుంది, ఆ బౌండరీ ఏంటో ఆ అమ్మాయికి కూడా గుర్తు చేస్తే బాగుంటుంది అని చెప్పి అనగానే ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారన్నమాట. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోగానే హీరోయిన్ అయితే అంటది, ఎందుకమ్మా నువ్వు తిరిగి మాట్లాడలేదు ఆవిడతో, నేను ఏ తప్పు చేయలేదు కదా, నువ్వు చెప్పాలి కదా అనగానే, నువ్వేమీ అనకమ్మా, ఎందుకంటే ఆమె కొడుకుకి గాయమైంది, ఆ బాధలో ఆవిడ ఇవన్నీ మాట్లాడుతున్నారు తప్ప వేరే ఉద్దేశం ఏమీ కాదు, ఆమె ప్లేస్లో ఎవరున్నా అలాగే మాట్లాడతారు, అర్థమవుతుందా నీకు అని చెప్పి అంటారన్నమాట. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.